కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నో రోజులుగా సాగుతున్న టెన్షన్ కు ఫుల్ స్టాప్ పడింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మరికొద్ది గంటల్లోనే ఆయన రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించనున్నారు. ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి ఇవాళ రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ఆయన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అపాయింట్మెంట్ కోరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గీయులు ధృవీకరించారు. రాజీనామా సమర్పించడానికి ముందు సిద్ధరామయ్య తన నివాసంలో కేబినెట్ సహచరులతో అల్పాహార విందు సమావేశం ఏర్పాటు చేశారు. అధిష్టాన నిర్ణయాన్ని, అధికార మార్పిడి ప్రక్రియను ఈ సమావేశంలో మంత్రులకు వివరించినట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కుదిరిన అధికార పంపిణీ ఒప్పందంలో భాగంగానే ఈ మార్పు జరుగుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో జరిపిన సుదీర్ఘ చర్చల తర్వాత సిద్ధరామయ్య తప్పుకోవడానికి అంగీకరించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ నెల 30న కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. అయితే సిద్ధరామయ్యకు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్రతో పాటు రాజ్యసభ స్థానాన్ని అధిష్టానం ప్రతిపాదించినట్లు వార్తలొస్తున్నాయి. డీకే శివకుమార్ నేతృత్వంలో కొలువుదీరే కొత్త మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ 3 ఉప ముఖ్యమంత్రులను నియమించవచ్చని తెలుస్తోంది. ఈ అనూహ్య పరిణామాలతో కన్నడ రాజకీయాలు వేడెక్కాయి. డీకే శివకుమార్ నేతృత్వంలో కొలువుదీరే కొత్త మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ 3 ఉప ముఖ్యమంత్రులను నియమించవచ్చని తెలుస్తోంది. ఈ అనూహ్య పరిణామాలతో కన్నడ రాజకీయాలు వేడెక్కాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ బ్యూరో రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? రైట్, డీకే శివకుమార్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు కర్ణాటక క్యాబినెట్లో. సో మొదటి నుంచి మనం చూసాం కర్ణాటక రాజకీయాలు రసవత్తంగా మారాయి. అధికారం ప్రారంభం నుంచే మొదటి నుంచే ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నియమించాలని తన వర్గము చాలా ఒత్తిడి చేసింది అధిష్టానం మీద. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రతి నెలకోసారి, ప్రతి 2 నెలలకోసారి ఏదైనా రాజకీయంగా ఈ వేడి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు దానికి పులి స్టాప్ పడే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. మెటకేలకు సిద్ధరామయ్య అయిష్టంగానే, అసంతృప్తిగానే బలవంతంగా ఒప్పుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఢిల్లీ పెద్దల వరకు ఈ పంచాయతీ జరిగింది. గత వారం రోజులుగా ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో దీని మీద చాలా డిస్కషన్ జరిగాయి. కర్ణాటకను ఏం చేయాలి, సో సిద్ధరామయ్యను మరి తొలగించి నాయకత్వ బాధ్యతలు అంటే సీఎంగా డీకే శివకుమార్కు బాధ్యతలు అప్పయ్యప్పాలనే లాస్ట్ నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు తెలిసింది. అఫీషియల్గా అయితే ఢిల్లీ నుంచి ఎలాంటి అధికారికంగా పర్యటనలు, ఏఐసీసీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇందుకే ఈరోజు సిద్ధరామయ్య, ప్రస్తుతం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు మంత్రులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. చాలా ఆయన వాళ్ళతో మాట్లాడి తర్వాత డీకే శివకుమార్ కూడా కాలు మొక్కినట్టుగా మనకు తెలిసింది. అంటే ఆయన యొక్క గురువు యొక్క ఆశీర్వాదం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీంతో డీకే శివకుమార్ పేరు కాకుండా ఇంకెవరి పేర్లైనా ప్రస్తావనలో ఉన్నాయా? వాళ్ళు కూడా ముఖ్యమంత్రి రేస్లో ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతానికి ఉన్నాయి. సిద్ధరామయ్యకి యాక్చువల్లీ డీకే శివకుమార్ అధికారాన్ని బదిలీ చేయడము, బాధ్యతలు అప్పచెప్పడం ఇష్టం లేదు.
మరొక వ్యక్తులను తన అనుచర వర్గానికి ఇవ్వాలి. ఒకవేళ నన్ను దిగిపోమ్మని అంటే నా వర్గానికి అవకాశం ఇవ్వని కూడా 2-3 పేర్లు సిద్ధరామయ్య అధిష్టానం ముందు పెట్టినట్టుగా తెలిసింది. కానీ ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న పొలిటికల్ ఇష్యూస్, లేకపోతే ఆయనకున్న వర్గం కావచ్చు, ప్రజల్లో ఉన్న ఆదరణ కావచ్చు, వీటన్నిటి లేకపోతే మళ్ళీ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ ఉంది, ఇంకా కేవలం 2 సంవత్సరాల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా డీకేకే ఇవ్వాలి. డీకేకి ఇస్తేనే మళ్ళీ తిరిగి కర్ణాటకలో వచ్చే అవకాశం ఉంది. లేకపోతే బీజేపీ ఆల్రెడీ రెడీగా ఉంది, ఎన్డీఏ ఆల్రెడీ కుమారస్వామి ఉన్నాడు, మళ్ళీ ఏదైనా క్యాప్చర్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డీకే వైపే, అంటే సిద్ధరామయ్య పేర్లు కొన్ని సూచించినప్పటికీ కేవలం డీకే శివకుమార్ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. సో సిద్ధరామయ్యను సంతృప్తిపరచడానికి తన వర్గానికి సంబంధించిన కొంతమందిని కీలకమైన క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి కావచ్చు, కీలకమైన శాఖలు అప్పచెప్పే అవకాశం ఉంది. తన కుటుంబం నుంచి కూడా మంత్రి పదవి ఆఫర్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద సిద్ధరామయ్య కొంతమంది పేర్లను సూచించినప్పటికీ అది ఇప్పుడు సాధ్యం కాదు, పొలిటికల్గా చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అధిష్టానము డీకే వైపే మొగ్గు చూపినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.